హలో ఇవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము 1-1 లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆన్ 2 లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ షార్ట్ ట్రిక్స్ అయితే తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో నేను 1-1 లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమి, ఆన్ 2 లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోలో. ఎవరైతే చూడలేదు చూడండి. ఓకే, విత్ ఎగ్జాంపుల్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ కాన్సెప్ట్ అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే వీడియో చూడలేదు చూడండి ప్రీవియస్ వీడియో. ఓకే, ఈ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అండ్ విత్ ట్రిక్స్ కూడా మీకు చెప్తాను, షార్ట్ ట్రిక్స్. ఓకే, ఫస్ట్ మీకు డెఫినేషన్ చెప్పే కదా ప్రీవియస్ క్లాస్లో, ఈ డెఫినేషన్ అయితే చెప్పా మీకు. ఓకే, 1-1 అండ్ దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ డెఫినేషన్. మీకు 2 టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఇచ్చాను. ఓకే, ప్రీవియస్ వీడియోలో దాంట్లో దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ డెఫినేషన్. ఓకే, 1-1 లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆన్ 2 లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే, let T is mapping from U to V be a linear transformation, then T is 1 if and only if null space of T is equal to 0 or nullity of T is equal to 0. Okay, మనం null space of T is equal to 0 అని ప్రూవ్ చేసినా చాలు, లేకుంటే nullity of T is equal to 0 అని ప్రూవ్ చేసినా చాలు. ఓకే, మనకి T అనేది 1-1 అని ప్రూవ్ అవుతుంది. అండ్ T is on to if and only if range space of T is equal to V. V అంటే ఏమి ఇక్కడ కోడొమైన్. ఓకే, దట్ ఈజ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్. రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ ఈక్వల్ అయిందంటే టీ ఈజ్ ఆన్ టు అని చెప్తాం. లేకుంటే డైమెన్షన్ ఆఫ్ రేంజ్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ కోడొమైన్. ఓకే, ఇక్కడ వి ఉంది కదా, వి రాసుకోండి. ఓకే, డైమెన్షన్ ఆఫ్ కోడొమైన్, డైమెన్షన్ ఆఫ్ రేంజ్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ కోడొమైన్ ఉందనుకోండి. దేర్ ఫోర్ దట్ ఈస్ ఆన్ టు అని, టీ ఈజ్ ఆన్ టు అని చెప్తాం. ఓకే, లేకుండా డైమెన్షన్ ఆఫ్ రేంజ్ స్పేస్ అంటే ఏమి, ర్యాంకే కదా. ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ కోడొమైన్ ఉంటే దాన్ని టీ ఈజ్ ఈక్వల్ టు ఆన్ టు అని చెప్తాం. ఓకే, మీకు ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు ఈజీగా క్లియర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు షార్ట్ ట్రిక్స్ చూద్దాం. ఓకే, మనకి యూ అనేది ఏమి డొమైన్, వి అనేది కోడొమైన్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ట్రిక్ ఏమిటంటే, ఇఫ్ డైమెన్షన్ ఆఫ్ యూ ఈజ్ గ్రేటర్ దెన్ డైమెన్షన్ ఆఫ్ వి, then given linear transformation is not 1-1 linear transformation. ఓకే, ఎప్పుడన్నా మనకి డైమెన్షన్ ఆఫ్ యూది డైమెన్షన్ ఓకే వీకి డైమెన్షన్ కన్నా జాస్తి ఉంటే అప్పుడు మనము ఇచ్చిన లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నాట్ 1-1 లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ డైమెన్షన్ ఆఫ్ యూ ఈజ్ కూడా 7 అనుకుందాం. ఇఫ్ డైమెన్షన్ ఆఫ్ వి అనేది 4 అనుకుందాం. ఇక్కడ చూడండి 7 ఈజ్ గ్రేటర్ దెన్ 4 ఉంది. ఓకే, అంటే ఏమి, దీని డైమెన్షన్ దీనికన్నా జాస్తి ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ 1-1 లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, అర్థమైందా? ఓకే, అంటే దీని మీనింగ్ ఏమిటి, మనకి 1-1 లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీనింగ్ డెఫినేషన్ ఏమిటి, ఎవరీ ఎలిమెంట్ అంటే డొమైన్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి మనకి సింగిల్ ఇమేజ్ అనేది మనకి కోడొమైన్లో ఉండాలి. ఓకే, అదే కదా 1-1 లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్. బట్ మనకి ఇక్కడ ఏమవుతుంది, సపోజ్ దీని డైమెన్షన్ అనేది జాస్తి ఉందనుకో, అంటే డైమెన్షన్ అంటే ఏమి, ఎలిమెంట్స్, దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా జాస్తి ఉంది, దీంట్లో ఎలిమెంట్స్ తక్కువ ఉందంటే మనకు అప్పుడు సింగిల్ మ్యాపింగ్ అనేది రాదు. ఓకే, సింగిల్ మ్యాపింగ్ అనేది రాదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ 1-1 లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు ఆన్ టు ఎలా చెక్ చేస్తామంటే, బై చెకింగ్ ఫుల్ ర్యాంక్ మ్యాట్రిక్స్. ఓకే, ఫుల్ ర్యాంక్ మ్యాట్రిక్స్ అంటే ఏమిటంటే, ఓకే, ఇచ్చిన లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక మ్యాట్రిక్స్ ఫామ్కి అయితే కన్వర్ట్ చేసుకోండి. ఓకే, కన్వర్ట్ చేసుకున్న తర్వాత దీనికైతే ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, దీనికైతే ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయండి. సపోజ్ ఏ అనుకుందాం మ్యాట్రిక్స్. ఓకే, దీనికి ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఓకే, ఫుల్ ర్యాంక్ మ్యాట్రిక్స్ అని ఎప్పుడు చెప్తామంటే, ఈ రెండిట్లో ఏది డైమెన్షన్, ఏ దానికి డైమెన్షన్ తక్కువ ఉంటుందో, ఓకే, ఆ డైమెన్షన్కి ర్యాంక్ అనేది సేమ్ ఉండాలి. ఓకే, ఆ డైమెన్షన్ ర్యాంక్ అనేది సేమ్ ఉంటే, ఓకే, తక్కువ ఉన్న డైమెన్షన్ అండ్ ర్యాంక్ సేమ్ ఉంటే దాన్ని మనం ఫుల్ ర్యాంక్ మ్యాట్రిక్స్ అంటాం. అప్పుడు ఆన్ టు అనేది ప్రూవ్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫుల్ ర్యాంక్ మ్యాట్రిక్స్. మీకు ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్ అవుతుంది. సెకండ్ షార్ట్ ట్రిక్ చూడండి. ఓకే, ఇక్కడ యూవి ఓకే డొమైన్ కోడొమైన్ ఉంది. ఓకే, ఇప్పుడు డైమెన్షన్ ఆఫ్ యూ is less than dimension of V, then given linear transformation is not onto linear transformation. Okay, మనకి ఇక్కడ చూడండి డైమెన్షన్ ఆఫ్ యూ ఇస్ లెస్ దెన్ డైమెన్షన్ ఆఫ్ V. డైమెన్షన్ ఆఫ్ V ఏమన్నా మనకి జాస్తి ఉంది, డైమెన్షన్ ఆఫ్ యూ అనేది తక్కువ ఉంటే మనకు అప్పుడు
given linear transformation is not onto linear transformation. ఓకే, అర్థమైందా? అండ్ 1 1 ఎలా చెక్ చేస్తామంటే బై చెక్కింగ్ ఫుల్ ర్యాంక్ మ్యాట్రిక్స్. ఫుల్ ర్యాంక్ మ్యాట్రిక్స్ అంటే ఏమిటని మీకు ఇక్కడ చెప్పాను. ఓకే, 1 1 ఫుల్ ర్యాంక్ మ్యాట్రిక్స్తో మనం చెక్ చేస్తాం. ఓకే ఓకే నెక్స్ట్ థర్డ్ షార్ట్ ట్రిక్ ఏమిటంటే ఇఫ్ డైమెన్షన్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ఈ. ఓకే, ఇప్పుడు దీని డైమెన్షన్ రెండు ఈక్వల్ ఉందనుకోండి, దెన్ మనం డైరెక్ట్గా ఫుల్ ర్యాంక్ మ్యాట్రిక్స్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫుల్ ర్యాంక్ మ్యాట్రిక్స్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫుల్ ర్యాంక్ మ్యాట్రిక్స్ ఏమైనా వస్తే దెన్ దేర్ ఫోర్ బోత్ 1 1 అండ్ ఆన్ 2 ఇచ్చిన లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది బోత్ 1 1 అండ్ ఆన్ 2. ఓకే, ద గివెన్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనము నాట్ ఫుల్ ర్యాంక్ మ్యాట్రిక్స్ అని ప్రూవ్ చేస్తే దట్ ఈస్ నాట్ బోత్ 1 1 అండ్ ఆన్ 2. ఓకే, అర్థమైంది. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక రిజల్ట్ చూడండి. ఓకే, ఇఫ్ డైమెన్షన్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ వి ప్రొవైడెడ్. ఇప్పుడు మనకి డైమెన్షన్ ఆఫ్ యూ డైమెన్షన్ ఆఫ్ వి రెండు ఈక్వల్ ఉందనుకోండి. ఇఫ్ టీ ఈజ్ 1 1. ఓకే, మనం సింపుల్గా టీ అనేది 1 1 అని ప్రూవ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా టీ అనేది ఆన్ 2 అవుతుంది. ఓకే, ఇఫ్ టీ ఈజ్ 1 1 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ టీ ఈజ్ ఆన్ 2. ఓకే, సేమ్ దిస్ ఈస్ ద మీనింగ్. దీని మీనింగ్ ఏమిటంటే దిస్ ఈస్ ద సేమ్. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ ఉందనుకో, మనం సింపుల్గా టీ అనేది 1 1 అని ప్రూవ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా టీ అనేది ఆన్ 2 కూడా అవుతుంది. ఓకే, అర్థమైందా? మీకు ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తే మీకు క్లియర్ అవుతుంది. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్స్ అనేది సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వెదర్ ద ఫాలోయింగ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ 1 1 అండ్ ఆన్ 2 అని ప్రూవ్ చేయాలి. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏ టీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ r² టు r² డిపెండ్ బై టీ ఆఫ్ x, y ఈజ్ కూడా x - y, x - 2y ఉంది. ఓకే, ఇక్కడ చూడండి దీని డైమెన్షన్ డైమెన్షన్ ఆఫ్ r² ఎంత 2, దీని డైమెన్షన్ ఎంత 2. ఓకే, ఇప్పుడు చూడండి దీని డైమెన్షన్ అనేది సేమ్ ఉంది. ఓకే, ఎవరికైతే డైమెన్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియకుంటే ఓకే లీనియర్ ఆల్జీబ్రా ప్లేలిస్ట్కి పోయి అక్కడ చూడండి, మీకు చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోస్. ఓకే, ఎవరికైతే డైమెన్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియకుండా ఉంటాయి. ఓకే, దీని డైమెన్షన్ ఎంత 2, మనకి దీని డైమెన్షన్ ఎంత 2. ఓకే, ఈ రెండు డైమెన్షన్ ఈక్వల్ ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని అయితే మీరు డైమెన్షన్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ వి. ఓకే, డొమైన్ డైమెన్షన్ అండ్ కోడొమైన్ డైమెన్షన్ సేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు జస్ట్ 1 1 ప్రూవ్ చేస్తే చాలు. ఇది 1 1 అని ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది మనకి ఇప్పుడు ఓన్లీ దిస్ ఈస్ టీ ఈజ్ ఆన్ 2 కూడా అవుతుంది. ఓకే, మీకు ఫస్ట్ డెఫినేషన్ త్రూ మీకు చెప్తాను. ఇదైతే డెఫినేషన్ కదా, మనం నల్లిటీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ 0 అని ప్రూవ్ చేస్తే చాలు. ఓకే, మ్యాట్రిక్స్ మెథడ్ అయితే నల్లిటీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ 0 అని ప్రూవ్ చేస్తే చాలు. ఓకే, నల్లిటీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. లేకుంటే మీరు ఈ క్వశ్చన్ని మీరు కావాల్సి ఉంటే ఆన్ 2 చూడండి, మీరు ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసి దట్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ కోడొమైన్ ఈక్వల్ అయింది అనుకోండి, దేర్ ఫోర్ ద గివెన్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ 2 అవుతుంది. ఓకే, ఆన్ 2 అయింది అనుకుంటే డైరెక్ట్గా 1 1 కూడా అవుతుంది. ఇప్పుడు ఓన్లీ ఇఫ్ కండిషన్ అంటే ఏమి, ఆన్ 2 అయితే 1 1 అవుతుంది, 1 1 అయితే ఆన్ 2 అని అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్. ఓకే, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే 1 1 అయిందంటే ఆటోమేటిక్గా ఆన్ 2 కూడాను అవుతుంది, ఆన్ 2 అయిందంటే ఆటోమేటిక్గా 1 1 కూడా అవుతుంది. మీరు ఈ రెండిట్లో ఏది ప్రూవ్ చేసినా సరిపోతుంది. ఓకే, మీరు కావాల్సి ఉంటే దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకొని అయినా ప్రూవ్ చేయండి, లేకుంటే డెఫినేషన్ త్రూ సాల్వ్ చేసినా చాలండి. ఫస్ట్ మీకు డెఫినేషన్ త్రూ సాల్వ్ చేస్తా. నల్లిటీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఓకే x, y బిలాంగ్స్ టు r² డొమైన్ కదా, సచ్ దట్ టీ ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్. ఓకే, 0 ఎలిమెంట్ ఇన్ ది కోడొమైన్ దట్ ఈస్ 0, 0 r² కాబట్టి 0, 0. ఓకే, దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ నల్ స్పేస్ కదా. ఓకే, ఇక్కడ x, y బిలాంగ్స్ టు r² సచ్ టీ ఆఫ్ x, y ఎంత x - y, x - 2y ఈజ్ ఈక్వల్ టు 0, 0. ఓకే, ఈ రెండింటిని సాల్వ్ చేయండి. x - y ఈజ్ ఈక్వల్ టు 0, x - 2y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది సాల్వ్ చేస్తే ఏమొస్తుంది ప్లస్. ఓకే, ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది, మనకి ఏమొస్తుంది y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే y ఇక్కడ ఈక్వేషన్లో y సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దెన్ మన కండిషన్ ఏమవుతుంది x, y బిలాంగ్స్ టు r² సచ్ దట్ x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0.
దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ దగ్గర 0 పుట్ చేయండి, వై దగ్గర 0 పుట్ చేయండి. ఓకే, నల్లిటీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నల్లిటీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, టీ ఈజ్ 1 1 if and only if t is onto also, because dimension of domain equal to dimension of codomain provided. Okay, dimension of domain equal to dimension of codomain kabatti t119 kabatti t is onto also. Okay, this is the definition through. ఓకే, నెక్స్ట్ మనం మ్యాట్రిక్స్ మెథడ్ ఎలా రాస్తాం చెప్పండి. దీన్ని అయితే మ్యాట్రిక్స్కి కన్వర్ట్ చేసుకోండి. ఓకే, దీన్ని అయితే మ్యాట్రిక్స్ కన్వర్ట్ చేయండి. ఇక్కడ మనకి ఏది బేసిస్ లేదు కాబట్టి స్టాండర్డ్ బేసిస్ అయితే అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకే, స్టాండర్డ్ బేసిస్ అజ్యూమ్ చేసుకుంటుంటే ఏ మ్యాట్రిక్స్ అనేది కన్సిడర్ చేసుకుందాం. ఓకే, దీని డైమెన్షన్ 2 కాబట్టి మనకి ఆర్డర్ ఎంత వస్తుంది, 2x2 మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే, 2x2 మ్యాట్రిక్స్. ఓకే, ఇప్పుడు బేసిస్ ఏది లేదు కాబట్టి స్టాండర్డ్ బేసిస్ కాబట్టి డైరెక్ట్గానే మ్యాట్రిక్స్ రాసుకోండి. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 1, వై కోఎఫిషియంట్ ఎంత -1, ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 1, వై కోఎఫిషియంట్ ఎంత -2. ఓకే, దీని ర్యాంక్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. R2 టెన్స్ టు R2 మైనస్ R1 అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, 1 -1. ఓకే, ఇప్పుడు 1 - 1 0, -2 ప్లస్ 1 ఏమవుతుంది, -2 + 1 ఏమవుతుంది, -1. ఓకే, మళ్ళీ దీన్ని మీరు రో ఆపరేషన్ అప్లై చేసినా మీకు అగైన్ ఇదే వస్తుంది, మ్యాట్రిక్స్ వస్తుంది. కాబట్టి ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఎంత మీకు 2. ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఇస్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డైమెన్షన్ ఆఫ్ కోడొమైన్. డైమెన్షన్ ఎంత, కోడొమైన్ డైమెన్షన్ ఎంత 2. చూడండి, 2 ఈక్వల్ ఉందా, 2 ఈక్వల్. దేర్ఫోర్ ద గివెన్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఆన్ టు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ టీ ఈజ్ 1 1 ఆల్సో. ఓకే, 2 ప్రూవ్ చేసాం కదా. ఓకే, ఈ వేలో అన్న ప్రూవ్ చేయండి, లేకుంటే ఆ వేలో అన్న ప్రూవ్ చేయండి. ఎప్పుడు అంటే ఈ 2 ఈక్వల్ అయినప్పుడు, ఈ 2 డైమెన్షన్స్ కోడొమైన్ డొమైన్ డైమెన్షన్స్ అనేది ఈక్వల్ అయినప్పుడు మీరు 1 1 ప్రూవ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా దట్ ఈజ్ ఆన్ టు అవుతుంది. ఆన్ టు ప్రూవ్ చేస్తే చాలు, లేకుంటే ఆటోమేటిక్గా దట్ ఈజ్ 1 1 అవుతుంది. ఓకే, లేకుంటే మీరు ఫుల్ ర్యాంక్ మ్యాట్రిక్స్ అంటే ఏమిటి, ఓకే మ్యాట్రిక్స్ రాసుకున్నారు. ఓకే, ర్యాంక్ అయితే వచ్చింది. ఈ 2 డైమెన్షన్లో చూడండి, ఈ 2 డైమెన్షన్లో తక్కువ ఉన్న డైమెన్షన్ ఏది, ఈ 2 సేమే ఉన్నాయి కాబట్టి ఏది తీసుకున్నానో సరిపోతుంది, 2నే. ఓకే, 2నే కాబట్టి చూడండి, ఈ 2 ఈక్వల్ ఉంది కాబట్టి ద గివెన్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ బోత్ 1 1 అండ్ 2 ఇలా అన్న ప్రూవ్ చేయొచ్చు. ఓకే, మీకు ప్రాబ్లం అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఈ వీడియోలో నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 3 to 4 ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఎవరు స్కిప్ చేయకండి వీడియోని. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా మ్యాట్రిక్స్ మెథడ్లోనే సాల్వ్ చేద్దాం అన్ని ప్రాబ్లమ్స్. ఓకే, మీకు త్రూ డెఫినేషన్ అయితే అర్థమైంది కదా ప్రాబ్లమ్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మనం మ్యాట్రిక్స్ మెథడ్లోనే సాల్వ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, దీని డైమెన్షన్ 2 కాబట్టి మనకి 2x2 మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 2, వై కోఎఫిషియంట్ ఎంత -4, ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 2, వై కోఎఫిషియంట్ ఎంత -6. ఇక్కడ మనకి ఏది బేసిస్ లేదు కాబట్టి నేను డైరెక్ట్గా మ్యాట్రిక్స్ వస్తున్నా. ఓకే, ఎవరైతే మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ పైన ఎలా చేయాలి, మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఎలా రాయాలని తెలియకుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ పైన చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, స్టాండర్డ్ బేసిస్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఓకే నాన్ స్టాండర్డ్ బేసిస్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ అయితే చూడండి, మీకు చాలా డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. ఓకే, అక్కడ ట్రిక్ కూడా చెప్పాను. ఓకే, ఇది ట్రిక్ అయితే అర్థమైంది కదా. ఇక్కడ సింపుల్ ఎలా అంటే, ఇక్కడ స్టాండర్డ్ బేసిస్ కాబట్టి ఇక్కడ బేసిస్ ఏది లేదంటే స్టాండర్డ్ బేసిస్. ఓకే, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది 2, వై కోఎఫిషియంట్ ఎంత ఉంది -4, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది 2, వై కోఎఫిషియంట్ ఎంత ఉంది -6, దట్ ఈస్ మ్యాట్రిక్స్. ఓకే, ఇప్పుడు దీనికి ఇది ఫుల్ ర్యాంక్ మ్యాట్రిక్సా కాదా అని చెక్ చేయాలి. ఓకే, డైరెక్ట్గా డిటర్మినెంట్, ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి డైరెక్ట్గా డిటర్మినెంట్ మెథడ్ అయితే యూజ్ చేయండి. ఓకే, డిటర్మినెంట్ మెథడ్ ఏమిటంటే, ఇఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0,
then rank of A is less than n. Okay, if determinant of A is not equal to 0, then rank of A is equal to n. ఓకే, ఇదైతే కండిషన్ అయితే గుర్తుపెట్టుకోండి. డిటర్మినెంట్ అనేది 0 అయితే ర్యాంక్ అనేది ఆర్డర్ కన్నా తక్కువ ఉంటుంది. ఓకే, if డిటర్మినెంట్ ఆఫ్ అనేది నాన్ జీరో అయితే ర్యాంక్ అనేది ఆర్డర్కి ఈక్వల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీనికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఏమొస్తుంది? దీనికి డైరెక్ట్గా డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది? -12 ప్లస్ 4 2 8. ఏమొస్తుంది? -4. -4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. -4 ఈజ్ నాట్ ఈక్వల్ 0 అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఎంత? 2. ఓకే, ఎప్పుడు ఈ డిటర్మినెంట్ మెథడ్ ఎప్పుడు అప్లై చేస్తామంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే, ఓకే, n/n మ్యాట్రిక్స్ అయితే డిటర్మినెంట్ మెథడ్ అనేది అప్లై చేయండి డైరెక్ట్గా. ఓకే, ఇప్పుడు ర్యాంక్ అనేది 2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో డైమెన్షన్ ఏది తక్కువ ఉంది? ఈ రెండు సేమే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, ఈ రెండు ఈక్వల్ టు 2. ఓకే, ఇప్పుడు దిస్ ఈజ్ ఫుల్ ర్యాంక్ మ్యాట్రిక్స్ కాబట్టి therefore the given linear transformation is 1 1 and on 2. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూడండి. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ హిస్టరీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ r³ to r² డిపెండ్ బై t of x, y, z is equal to z, 2x plus y is option is not onto but 1 1, not 1 1 but onto, both 1 1 onto, d is neither 1 1 nor onto అన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి దీని డైమెన్షన్ ఎంత? 3, దీని డైమెన్షన్ ఎంత? 2. ఇక్కడ చూడండి 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2 నా. ఓకే, దీని డైమెన్షన్ దీనికన్నా జాస్తి ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ 1 1. ఓకే, ఫస్ట్ ట్రిక్ చెప్పాను కదా. ఓకే, దీని డైమెన్షన్ దీనికన్నా జాస్తి ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ 1 1. ఇప్పుడు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయండి. చూడండి ఇక్కడ బట్ 1 1 అంటున్నాడు, ఇది రాంగ్. నాట్ 1 1, ఓకే, నాట్ 1 1. ఓకే, ఇక్కడ చూడండి బోత్ 1 1 అంటున్నాడు, ఇది రాంగ్. నైదర్ 1 1 నార్ ఆన్ 2 అంటున్నాడు. ఓకే, ఇప్పుడు మనం ఆన్ 2 అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. ఆన్ 2 ఎలా చెక్ చేస్తారు? ఫుల్ ర్యాంక్ మ్యాట్రిక్స్. ఓకే, దీన్ని అయితే మ్యాట్రిక్స్ ఫామ్కి అయితే రాసుకోండి. ఇది మ్యాట్రిక్స్ ఏది మ్యాట్రిక్స్ వస్తుంది మనకి? ఇక్కడ దీని డైమెన్షన్ ఎంత? 2, దీని డైమెన్షన్ 3 కాబట్టి 2/3 మ్యాట్రిక్స్ అనేది వస్తుంది మనకి. 2/3 మ్యాట్రిక్స్. ఓకే, 2/3 మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు XYZ ఉంది. ఓకే, XYZ దీని కోఎఫిషియంట్స్ అనేది రాసుకోవాలి. ఇక్కడ X కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0, ఇక్కడ Y లేదు కాబట్టి 0, Z కోఎఫిషియంట్ ఎంత? 1, X కోఎఫిషియంట్ ఎంత? 2, Y కోఎఫిషియంట్ ఎంత? 1, Z లేదు కాబట్టి 0. ఓకే, దీని ర్యాంక్ అనేది ఎంత వచ్చింది మనకి? చూడండి, ఇక్కడ ఇది 0 అయిపోయింది, 1 ఉంది, 2 ఉంది, 1 ఉంది, 0 ఉంది. ఓకే, దీని ఆపరేషన్స్ యూజ్ చేయొచ్చా? మీరు మళ్ళీ దీన్ని ఏమైనా ఆపరేషన్స్ యూజ్ చేసుకపోతే మనకి మళ్ళీ ఇదే ఎలిమెంట్స్ అనేది ఇంటర్చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ర్యాంక్ అనేది ఎంత? మనకి 2 ఉంటుంది. ఓకే, ఈ రెండు డైమెన్షన్లో మనకి తక్కువ ఉన్న డైమెన్షన్ ఏది? 2. ఓకే, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆన్ 2. ఓకే, ఆన్ 2 అంటే ఏదైతుంది? నాట్ 1 1 బట్ ఆన్ 2. బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఈ ప్రాబ్లం చూడండి. ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ టీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ r³ to r³ డిఫైన్డ్ బై, ఓకే, t of x, y, z ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y, y మైనస్ z, z మైనస్ x ఈజ్. ఓకే, ఇక్కడ దీని డైమెన్షన్ ఎంత? 3, దీని డైమెన్షన్ ఎంత? 3. ఓకే, ఈ రెండు ఈక్వల్ ఉంది కాబట్టి ఓకే, ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ ఫామ్కి అయితే రాసుకోండి. మ్యాట్రిక్స్ ఫామ్కి 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి మ్యాట్రిక్స్ ఫామ్కి రాసుకోండి. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? 1, వై కోఎఫిషియంట్ -1, జెడ్ లేదు కాబట్టి 0, ఎక్స్ కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0, వై కోఎఫిషియంట్ ఎంత? 1, జెడ్ కోఎఫిషియంట్ ఎంత? -1. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? -1, వై కోఎఫిషియంట్ లేదు కాబట్టి 0, జెడ్ కోఎఫిషియంట్ ఎంత? 1. ఓకే, దీనికి డైరెక్ట్గా డిటర్మినెంట్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఏమొస్తుంది మనకి? దీనికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసుకోండి. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే డైరెక్ట్గా డిటర్మినెంట్ మెథడ్ అనేది యూజ్ చేయండి, మీకు ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, దీని డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, 1 1, ఓకే, మైనస్ ప్లస్ 1, దీని వాల్యూ 0, -1 ఇంటూ -1 ఎంత? +1, దిస్ ఈస్ -1, 1 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.
డిటర్మినెంట్ వాల్యూ అనేది 0 వస్తే ఏమవుతుంది, ర్యాంక్ అనేది లెస్ దెన్ దట్ ఆర్డర్ ఎంత 3. ఓకే, దీనికన్నా తక్కువ ఉంటుంది. ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే దీని డిటర్మినెంట్ మైనర్స్ ఈ ఒక్క దీని డిటర్మినెంట్ కానీ దీని డిటర్మినెంట్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక డిటర్మినెంట్ అనేది నాన్ జీరో రావాలి. ఓకే, దీని డిటర్మినెంట్ చూడండి 1 - 1 0 1. ఓకే, దీని డిటర్మినెంట్ వస్తుంది ఎంత వస్తుంది మనకి 1 - 1 కాబట్టి 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే దీని ఆర్డర్ ఎంత 2/2 కాబట్టి ఓకే దిస్ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత మనకి 2. సపోజ్ ఇది కూడా డిటర్మినెంట్ వాల్యూ అనేది 0 వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా మనకి ర్యాంక్ అనేది ఒకే రో ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ర్యాంక్ అనేది 1 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి ర్యాంక్ ఎంత 2. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో మనకి తక్కువ ఉన్న ఈ రెండిట్లో మనకి చాలా తక్కువ ఉన్న డైమెన్షన్ ఎంత 3 ఓన్లీ. ఓకే, ఈ రెండు సేమే కాబట్టి 3 ఓన్లీ. ఓకే, ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ 2 బట్ ర్యాంక్ ఆఫ్ దిస్ ఇదైతే డైమెన్షన్ ఉందో దీన్ని 3 ఉంది కాబట్టి ఈ రెండు నాట్ ఈక్వల్. ఓకే, రెండు నాట్ ఈక్వల్ అంటే దిస్ ఈజ్ నాట్ 1 1 అండ్ ఆన్ 2. ఓకే, అర్థమైంది కదా. ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్